రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సందర్శించి ఆసుపత్రి సూపరింటెండెంట్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఆసుపత్రిలో చేస్తున్న వైద్యం దేనికి చేస్తున్నారు, ఎన్ని డెలివరీ కేసులు చేశారని అడిగి తెలుసుకున్నారు. మందుల కొరత గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న సమస్యలు, పరిశుభ్రత చూసి ఆసుపత్రి సూపరింటెండెంట్ కు స్థానిక మున్సిపల్ కమిషనర్ ఆర్టీఓలకు సూచించారు. నేను మళ్లీ వచ్చేసరికి సమస్యలు కనిపించకూడదు, పేదలు డబ్బులు లేకనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు, సిబ్బంది వారితో ప్రేమగా ప్రవర్తించి నాణ్యమైన వైద్యం చేయాలి, మందుల కొరత ఉన్న వసతులకు నిధులు లేకపోతే చెప్పండి అని అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా హజీపల్లి వచ్చి ఇక్కడి ఆసుపత్రిని సందర్శించి పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచనలు చేశారు. పేదలకు నాణ్యమైన వైద్యం, విద్య ముఖ్యమని వీటిలో ఎవరూ నిర్లక్ష్యం వహించకూడదని అన్నారు. మళ్లీ ఈ నెలలో నేను వస్తాను, అప్పటికి పరిస్థితి మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ కలిసి ఆసుపత్రికి ప్రజలు వచ్చి వైద్యం చేసుకునే వారి సంఖ్య పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మీద మీ అభిప్రాయం తెలపండి అని మీడియాను అడిగారు. స్పందించిన మీడియా ప్రతినిధులు ఆసుపత్రిలో ఉన్న సిబ్బందికి బయట ప్రైవేట్ ఆసుపత్రులు ఉండడం వల్ల వాళ్ల దృష్టి ఇక్కడికన్నా అక్కడే ఎక్కువని, పేరుకు రిజిస్టర్లో మాత్రమే 20 మందికి పైగా డాక్టర్లు కనిపిస్తారని, ఉదయం 11 దాటితే ఎవరు ఉండరని, ఇక్కడ మందుల కొరత కూడా ఉందని, నాణ్యమైన వైద్యం అందిస్తే పేదలు ఇక్కడికి వస్తారని, వీళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల నిరాశ చెందుతున్నారని సూచించారు. ఈ సూచనలు విన్న జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సూపరింటెండెంట్ తో ఇక్కడ ఉన్న వైద్యులు వారు ఉండవలసిన సమయం వరకు ఉండాలి, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో వారు వైద్యం అందించిన రోగి వల్ల ప్రైవేట్ ఆసుపత్రిలో కనిపిస్తే కఠిన చర్యలు ఉంటాయని, అలాంటివి మళ్లీ పునరావృతమైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆసుపత్రి ఆకస్మిక తనిఖీకి వచ్చిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో పాటు స్థానిక ఆర్టీఓ సరిత, జిల్లా డిపిఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ ఫారూక్ నగర్ తహసీల్దార్, ఆసుపత్రి వైద్యులు, హెల్త్ ఎడ్యుకేటర్లు శ్రీనివాస్ పాల్గొన్నారు. బెడ్షీట్ ఉంది, ఇప్పుడు వాడుతున్నారు, మొత్తం అంత స్టింకింగ్ ఉంది, లేవు 1000-2000 పెడితే కొత్త వస్తుంది. కొద్ది చూడాలని ఏమిస్తుంది, అరే ఇది ఏదో గవర్నమెంట్ అసలు బాగాలేదు అన్నారు, అక్కడ ఉంటుంది అన్నాడు. ఆ చిన్న చేంజెస్ కావాలి, మీ పార్కింగ్ ఏరియా అంతా ఇది కావాలి, మీ దాంట్లో మీ సర్వీస్ స్టెప్ కావాలి సార్. మీ ఇద్దరి మధ్య అప్పుడు చెప్తారు మార్నింగ్ 9 to 2 వరకు మీ డాక్టర్ ద్వారా ఉండాలి. మార్నింగ్ 9 to 2 వరకు మీ డాక్టర్ మళ్ళీ ఊళ్ళకి అదే వారి మార్కెట్ అంటే సంవత్సరం పెట్టి వెళ్ళేది మీరు వాళ్ళకు ఇప్పుడు వనాలి కదా, దాంతో ఇస్తా మందుల కొరత ఉంది, మందుల కొరత ఉంటే నాకు ఇవ్వండి. రెండోది మెయిన్గా డాక్టర్స్ కావచ్చు లేదా కింద పనిచేసే వాళ్ళు కావచ్చు, డ్యూటీ టైంలో ఇక్కడ ఉండాలి. డ్యూటీ టైంలో వాళ్ళకి ఏదో బయట ఉంది అక్కడికి వెళ్ళాలని డ్యూటీ అయిపోయిన తర్వాత రాజేశ్వరానికి మాట్లాడాలి. మూడవది ఈరోజు మీరు ఉన్నారు, తప్పకుండా ఇక్కడ నుంచి ఎవరైనా పుష్ చేస్తున్నారు, బయట తీసుకెళ్తున్నారు, అలాంటి ధరం ప్రాపర్ కంప్లైంట్ వస్తే మాత్రం 100% చేస్తాం, గట్టి చేస్తాం. ఎలాంటి ఆయన గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తుంది అంటే తప్పకుండా నువ్వు ఇక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వదు, బయట వేసుకుంటూ ఉండాలి. కానీ ఇక్కడున్న పేషెంట్ తీసుకెళ్ళి అక్కడ ఏమైనా వేసుకుంటే మాత్రం అది ఎవిడెన్స్ దొరికిందని పదిపడి అది తర్వాత నెక్స్ట్ క్వాలిటీ విషయంలో బిహేవియర్ చేంజ్ కావాలి. బిహేవియర్ నాట్ ఓన్లీ డాక్టర్స్, మెయిన్గా కింద ఉన్న పేషెంట్ కేర్ వాళ్ళు, పారామెడికల్స్, వీళ్ళ బిహేవియర్ నర్సింగ్ స్టాఫ్ వీళ్ళ బిహేవియర్ చేంజ్ కావాలి. అనుకుంటే మంచిది. ఎందుకంటే ఆ ఇంప్రెషన్ చిరాకు పడుతున్నాను, చిరాకు పడగానే అదే డబ్బులు నేను బయటికి వెళ్తున్నాను, సంవత్సరాలు నాకు డబ్బులు ఉంటే ఇంకా రాను, డబ్బులు లేకనే నాకు పరిస్థితి బాగా వస్తుంది. మనం వల్ల వాడదు, బిహేవియర్ చేంజ్ కావాలి. పేషెంట్స్కి అక్కడ చైర్స్ క్యూ బాగుంటుంది సార్, ఉంటాయని. హెల్త్ కంటే ఇంపార్టెంట్ కాదు కదా, ఫస్ట్ ప్రయారిటీ హెల్త్కి ఇవ్వాలి, సెకండ్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
హెల్త్లో కూడా ఇట్లా మీకు ఎక్కడ వెళ్ళి దొరికితే అక్కడ కృషి చేయాలి. షూర్ సార్. మున్సిపాలిటీ గారిని అడిగిండు, ఫస్ట్ ప్రయారిటీ ఆయన అడిగిన దాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మంచి కోఆర్డినేషన్ లేదు సార్, మంచి కోఆర్డినేషన్ ప్రాబ్లం లేదు సార్. మన రీసెంట్గా ఈ వాటర్ ప్రాబ్లం వచ్చినట్టు మీకు ఫోన్ చేస్తే ట్యాంకర్స్ పంపించారు సార్, 2-3 ట్యాంకర్స్. మనీ గురించి మరీ అవసరం, ఎక్కడ నుంచి పెడతాం మనీ విషయం కాదు. కానీ హాస్పిటల్లో పేషెంట్కు ఇన్కన్వీనియన్స్ కావాలి, మీ ఇద్దరు నాకు కోఆర్డినేషన్ ఉండాలి. ఇంకోటి ఎస్, మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది హాస్పిటల్, మీ ఇద్దరు కలిసి ఎవ్రీ మంత్ స్టెప్ చేసుకుంటారా. నేను లాస్ట్ మంత్ ఇక్కడ ఉండింది, ఈ మంత్గా ఒక స్టెప్ పైకి ఎక్కించింది. చిన్న చిన్న చేస్తే పెద్దగా ఏదో కొత్త బిల్డింగ్ అంటే అది కాదు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ను బయట క్లినిక్ పెట్టి, ఒక ఫర్ ఎగ్జాంపుల్గా వీళ్ళ హాస్పిటల్ ఉంది కదా, ఇక్కడ 3 గైనకాలజిస్ట్ పనిచేస్తాను. మీరు బయట ఎక్కడ ఒకటే గైనకాలజిస్ట్ కూడా 100 డెలివరీ చేస్తారు. ఇక్కడ ఇంత పెద్ద ఫెసిలిటీ ఉంది, ఇంత ఉంది, 3 డాక్టర్స్ ఉన్నారు, మనం 100 చేస్తున్నాం. సో అంటే చేంజ్ ఉన్నాం సార్. అంటే ఇక్కడ ఏంది, కొద్దిగా మనం అంతా వాళ్ళని సపోర్ట్ చేస్తే తప్పకుండా డెఫినెట్గా రిజల్ట్ వస్తాయి. దాంతోపాటు పబ్లిక్ కాన్ఫిడెన్స్ కావాలి. అంటే అది లేదు, ఏదో చిన్న చిన్న కంప్లైంట్ ఉంటే వెంటనే అటెండ్ కావాలి. ఒకరు వస్తారు సార్, మీ గారు మిస్టర్ సరే మాట్లాడలేదు, ర్యాష్గా బిహేవ్ చేస్తారు, ఇట్లాంటివన్నీ చెప్పాలి వాళ్ళకు. మా లేదు, నీట్గా ఉండాలన్నా మనం పబ్లిక్తో మంచి బిహేవ్ చేయాలి. కమ్యూనికేషన్. ఇంకా నేను సార్ నేను మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఒక 1 month తర్వాత లాస్ట్ ఇయర్ 20 lakhs ఇచ్చాక రీసెంట్గా 5-6 lakhs రీసెంట్గా మళ్ళీ అకౌంట్లో పడినాయి. 3 lakhs 3.5 lakhs 4 lakhs వస్తుంది సార్. అది డయాలసిస్ ఉంది, ఫోటోథెరపీ ఉంది, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ట్రైనింగ్, జనరల్ మెడిసిన్ అన్నీ పెడతాను. పర్చేజ్ చేసినప్పుడు ఏమిటేమి ఎక్విప్మెంట్ 3 లక్షలు అంటే చాలా తక్కువ. 3 lakhs రాష్ట్ర ప్రభుత్వం మనకు మీ అందరూ కూడా తెలిసిందే, సమగ్ర ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని మనకు ఒక 2 days బ్యాక్ ప్రారంభించుకోవడం జరిగింది. 6th రోజు. ఈరోజు ఆ సర్వే ఏ విధంగా జరుగుతుందనే విషయాలు చూడడానికి షాద్నగర్లో ఫారూక్ నగర్ మండలంలోని అనాజపురం గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఈరోజు వరకు మనకు అంటే phase 1 కింద హౌస్ లిస్టింగ్ అనే ప్రోగ్రామ్ను కంప్లీట్ చేస్తున్నాం. అంటే ఈరోజు వరకు మనకు సాయంత్రం వరకు ఎన్ని హౌసెస్ ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. మళ్ళీ అంటే ఒకసారి ఏమిటో phase 2లో భాగంగా ఇప్పుడు ఏదైతే హౌసెస్కి మనం స్టిక్కర్ వేసినామో ఆ ఇంటికి వెళ్ళి మనం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క డీటెయిల్స్ కలెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. సో ఈ విధంగా అంటే ఒక కుటుంబానికి సంబంధించి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల మనకు ప్రభుత్వానికి ఇంకా అంటే బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు, లేదా ఒక ఏరియాకి సంబంధించి కావచ్చు, సమగ్రమైన ప్రణాళిక రూపొందించడానికి ఆస్కారం కలుగుతుంది. సో అది ప్రభుత్వం ఎట్లయితే అంటే ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తి యొక్క సమాచారాన్ని సమగ్రంగా సేకరించాలని తలపించిందో దానికి తగ్గట్టుగా రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ ఉన్న అన్ని మండలాల్లో, మున్సిపాలిటీలో కూడా ఆ కార్యక్రమం చేపట్టే విధంగా, ఆ కార్యక్రమం స్మూత్గా జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అన్ని చోట్ల కూడా ప్రాపర్గా నడుస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు మనకు phase 1 హౌస్ లిస్టింగ్ అనేది పూర్తి అవుతుంది. వెంటనే phase 2 కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాం. అది 15 రోజుల్లో పూర్తి చేసుకుంటాం. సో ఇది మనకు ఈ యొక్క సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన విషయం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ షాద్నగర్ హాస్పిటల్లో ఇక్కడ ఆర్డీఓ గారితో పాటుగా ఇక్కడున్న హాస్పిటల్ తనిఖీ చేయడం జరిగింది. తప్పకుండా షాద్నగర్ అనేది ఇక్కడ మనకు మెయిన్ సెంటర్, చుట్టుపక్కల చాలా చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. సో అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క హాస్పిటల్ ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో తప్పకుండా పబ్లిక్ వచ్చిన వాళ్ళకు మినిమం ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఈ యొక్క హాస్పిటల్ని ఇంకా మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటాం. ఏవైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో వాటిని సరి చేసుకుంటూ గైనిక్ డిపార్ట్మెంట్లో కావచ్చు, జనరల్ ఓపీలో కావచ్చు, మామూలుగా అన్ని డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ కానీ లేదా పీడియాట్రిక్ కానీ ప్రతి దాంట్లో కూడా ఈ ప్రాంతంలో మనం ఇక్కడ ఉన్న సిఎస్సికి వస్తే తప్పకుండా మంచి మెరుగైన వైద్యం అందిస్తున్న నమ్మకాన్ని కలిగించే విధంగా పనిచేస్తాం. 102 ఎకరాల భూమిని అన్యకృతం అయిన ట్రస్ట్ భూములని మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? వెంకట్రావు ట్రస్ట్కి సంబంధించి నాకేం రాలేదు. అది మీ ఫైల్ ఎవరైనా మీకు ప్రొవైడ్ చేయగలిగితే చూద్దాం ఇన్ఫర్మేషన్.